మీకు ఆస్టియోపోరోసిస్ ఉంటే మీకు ఎనబాలిక్ ఆస్టియోపోరోటిక్ డ్రగ్స్, యాంటీ కెటబాలిక్ ఆస్టియోపోరోటిక్ డ్రగ్స్ అంటే లైక్ టెరిపెరటైడ్ కాంపనెంట్స్ ఉంటాయి. అది మీ కిడ్నీ ఎలా పనిచేస్తుందో చూసి మేము టెరిపెరటైడ్స్ పెడతామన్నమాట. చిన్న ప్రిక్ 20 యూనిట్స్ టెరిపెరటైడ్ ఒక 6 మంత్స్ తీసుకుంటే మీ ఆస్టియోపోరోసిస్ తగ్గిపోతుంది. అది వరకు రోజుల్లో ఈ టెరిపెరటైడ్ అనేది పారాథార్మోన్ అనమాట. చాలా కాస్ట్లీ ఉండేదన్నమాట. నెలకి 50,000 40,000 ఉండేది. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేస్తున్నారు. మీకు ఈజీలీగా అవైలబిలిటీ ఉన్నాయి. 3,000కి 4,000కి మంచి టెరిపెరటైడ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. మీ కిడ్నీ ఫంక్షన్ని చూసుకొని మేము టెరిపెరటైడ్ స్టార్ట్ చేస్తాం. అది ఒకవేళ మీరు సీకేడీ పేషెంట్స్ అయి ఉండి మీకు క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేము అవన్నీ మాకు వదిలేయండి, ఏది ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. డెన్సుమ్యాబ్ అని ఇంకో ఇంజెక్షన్ ఉంది. అది 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలన్నమాట. ఆ ఇంజెక్షన్ అట్లా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెడతాం. ఆ డెన్సుమ్యాబ్ తీసుకుంటే కూడా మీ బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. అది 6 మంత్స్కి ఒక సింగిల్ ప్రో. తర్వాత జొలంటనిక్ యాసిడ్ అని ఇంకోటి ఉంది. ఆ జొలంటనిక్ యాసిడ్ కూడా ఇయర్లీ వన్స్ ఇన్ఫ్యూజ్ చేస్తామన్నమాట. అవన్నీ అది జొలంటనిక్ యాసిడ్ హాస్పిటల్లోనే తీసుకోవాలి. డెన్సుమ్యాబ్ మీరు ఇంట్లో తీసుకోవచ్చు, టెరిపెరటైడ్ మీరు ఇంట్లో తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి లేటెస్ట్ డ్రగ్స్. ఆస్టియోపోరోసిస్ మీకు గ్రాస్ ఆస్టియోపోరోసిస్ ఉండి ఈ ఇయర్ రిస్ట్ ఫ్రాక్చరు, ఇంకో ఇయర్ పెల్విక్ ఫ్రాక్చరు, ఇంకో ఇయర్ యాంకిల్ ఫ్రాక్చరు ఇలా అవుతుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ఆస్టియోపోరోసిస్కి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ మీరు కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకోవాలి. కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకుంటూ మీరు మంచి డైట్, బ్యాలెన్స్డ్ డైట్, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్, నట్స్ ఇవి తినాలన్నమాట. అవి తింటే మీకు కాల్షియం సప్లిమెంటేషన్ డైట్లో కూడా వెళ్తుంది. నేను చెప్పే అడ్వైజ్ ఇది: బ్యాలెన్స్డ్ డైట్, కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఎరబిక్ ఎక్సర్సైజెస్. ఇంకా అప్పటికి మీకు ఆస్టియోపోరోసిస్ తోటి ఫ్రాక్చర్స్ అయితే టెరిపెరటైడ్స్, డెన్సుమ్యాబ్, జొలంటనిక్ యాసిడ్ ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి తీసుకుంటే కూడా మీ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అయిపోద్ది. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదో కట్టుకొని తగ్గిపోయింది పని చేసుకుంటున్నాను అనుకోవద్దు. ఒక ఫ్రాక్చర్ ఇండికేట్స్, అది మీ ఆస్టియోపోరోసిస్ని ఇండికేట్ చేస్తారనమాట. అలానే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మేజర్ ఫ్రాక్చర్స్లో ల్యాండ్ అవుతారు. అదే ట్రొకాంటిక్ ఫ్రాక్చర్స్లో ల్యాండ్ అయ్యారంటే 3 మంత్స్ మీకు బెడ్ రెస్ట్ ఇస్తాం. అది చాలా నరకంగా ఉంటుంది, మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను చెప్పే డాక్టర్గా ఒక అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, ఒక తల్లిగా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, ఒక అక్కలాగా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, ఆస్టియోపోరోసిస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ బోల్డ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చక్కగా హెల్దీగా ఉండండి. ఒక కాల్షియం ట్యాబ్లెట్ తిన్నాను, కూర్చున్నాను అని అనుకోవద్దు. అలసిపోతున్నారని అనుకోవద్దు. ఎంత ఏజ్ అయినా, ఏజ్ అనేది ఒక లిమిటేషన్ కాదు. ఏ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. ఐఎమ్ 64 ఇయర్స్. నేను రోజుకి 15 అవర్స్ కష్టపడతాను. నాకు అదొక ఫ్యాషన్. నాకు కష్టపడందే నాకు నిద్ర పట్టదు. నాకు ఐ లవ్ మై వర్క్. నేను ఎప్పుడు లేజీగా ఉండను. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ లైఫ్కి అలవాటు పడద్దు. మీరు ఒక సోషల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవటం, మంచి ఎక్సర్సైజెస్ చేసుకోవటం, బ్రిస్క్ వాకింగ్ చేయటము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.